నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీ, భారత్ ఎన్బిటీవీకి స్వాగతం. మిత్రులారా, మీకు ఒక విషయం చెప్పాలి. విషయం ఏంటంటే, అడిగో అల్లడిగో శ్రీహరి అంటూ మన నాగార్జున అన్నమయ్య పాడిన పాటలు మీరు అందరికీ గుర్తున్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఈవేళ అన్నమయ్య తాళ్లపాక అన్నమాచార్యులు వీరు బ్రాహ్మణ వంశంలో పుట్టారు. వీరు శ్రీనివాసుడు అంటే ఎనలేని భక్తి. అడుగో అల్లడుగో శ్రీహరివాసుడు అంటూ శ్రీనివాసుడిని అనేక రకాలుగా పద కవితా పితామహుడు అంటే పదాలన్నీ కవితలు. ఆయన నోట్లో వచ్చిన ప్రతి మాట కవిత అంట. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈయన చిన్నప్పుడే తప్పడిపోయాడు. ఎక్కడ తప్పడిపోయాడు, ఏంటి అని ఎతుకుతుంటే జనాలు గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అని ఆ రోజుల్లో సుమారు 60-70 సంవత్సరాల క్రితం ఎటువంటి వసతులు సరిగ్గా లేకపోయిన రోజుల్లో, ట్రాన్స్పోర్టేషన్ లేని రోజుల్లో భక్తులందరూ వెళ్తుంటే వాళ్ళతో కలిసి ఆ ఒక్క వెంకటేశ్వర స్వామి స్మరణ నచ్చి ఆ చెవులకి అలాగ వెళ్ళిపోతూ ఉన్నాడంట. వాళ్ళతో వెళ్ళిపోయి అసలు ఏంటి అనేది తెలియదు. ఆయన మీద ఆయనకి స్పర్శ లేదు. పదాలను కవితగా అన్నమయ్య వెళ్ళే వరకు కూడా తాళ్లపాక అన్నమాచార్యులు వీరికి అన్నమయ్య అని పేరు పెట్టేశారు. వీళ్ళు సంగీతంలో ఒక పీరియడ్ బీసీ, ఏసీ, ఓసీ అంటారు కదా, ఆ టైపుగా సంగీతంలో ఒక రకమైన ధోరణి తీసుకొచ్చేసారు అన్నమయ్య పద కవిత పితామహుడు అన్నారు. అన్నమయ్య యొక్క సేవలను పాటల కోసం శ్రీనివాసుడంట పరితపించడం అంటే పిచ్చివాడైపోయేవాడంట. ఆయన పాటలు పాడకపోతే ఆయన పాటలే వినాలని, ఆయన ఎక్కడ చూసినా ఆయన మాటలే వినాలన్నట్టుగా ఉండేదంట. అన్నమయ్య తిరుపతి ప్రాంగణంలోకి చేరక ముందు తిరుపతి చాలా దారుణంగా ఉండేదంట. అసలు పట్టించుకునేవారు కాదంట. వాళ్ళు ఇష్టారాజ్యంగా ఉండేదంట. ఒక సందర్భముగా, ఒక టైంలో, ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణ ఇవన్నీ లేకంట వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో వాళ్ళు తీయడం, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు కట్టడం, కైంకర్యాలు, ఆస్తులు, స్వామివారి ఆస్తులను ఇష్టం వచ్చినట్టు చేయడం, రకరకాలుగా చేశారంట. అన్నమయ్య గారు వచ్చిన తర్వాత నుండి ఈయన ఒక నిర్దేశితంగా, ఒక పద్ధతి ప్రకారంగా, ఒక సిస్టమేటిక్ ఒక టైంకు లేపడం, ఒక టైంకి పడుకోన్నట్టుగా పవళింపు సేవ, ఏమిటి నిద్రించడానికి, అలాగా రకరకాల సేవలు చేశారంట. చండాలుడు సరిభూమి ఒక్కటే అని చెప్పి రకరకాలు. అసలు ఆ పాట వింటుంటే చెవు తెగిపోయినా సరే ఆ చెవుకి రక్తం వస్తూ కారిపోతున్నా తెలియదంట. అంతలాగా ప్రేరణలో చేశారంట. ఇప్పుడు తిరుపతి అన్నమాచార్యులకి 60వ జయంతి అంట. 60 సంవత్సరాలు అయిపోయింది అన్నమాచార్యులు చనిపోయి. ఆయన జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయంట. తిరుమలలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అన్నమాచార్యుడిని సత్కరించడం అంటే స్వామివారిని సత్కరించడమే.
చాలామందికి కొన్ని విషయాలు నిగుడుగప్పిన విషయాలు ఉన్నాయి తిరుపతి దర్శనాలకి. ఏంటంటే తిరుపతి దర్శనం పరిపూర్ణం ఎప్పుడవుతుందంటే ఆ వరాహమూర్తిని దర్శించినప్పుడు ఆ పుష్కరిణిలో కనీసం కాళ్ళన్నా కడుక్కోవాలి. లేదంటే ఆయన దగ్గర ఓ చుక్క 2 చుక్కలు పాలు పోయాలి. వరాహ స్వామి దర్శించుకోకపోతే అసలు తిరుపతి యాత్ర పూర్తి అయినట్టు కాదంట. ఒకళ్ళు వచ్చి, స్వామి నీకు ఈ దొంగతనం పారితే నీకు ఈ 10 రూపాయలు వేస్తా, స్వామి నేను ఇల్లు కట్టుకుంటే నీకు వెండిల్లు వేస్తా, నేను ఇల్లు కట్టుకుంటే నేను మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నీకు బంగారు పెన్నేస్తా, లేదా ఇంకోటి వేస్తా. అలాగా స్వామికి లంచాలు ఇస్తానికి అలవాటు చేసినట్టుగా స్వామిని ఎలాగోలా మెప్పించి శ్రీదేవిని భూదేవిని గుండెల్లో పెట్టుకొని ఆ శ్రీదేవి లక్ష్మీదేవి ఎప్పుడైతే స్వామిని విడిచేసి భూమి మీదకి వచ్చిందో అప్పుడు స్వామి కూడా భూమి మీదకి వచ్చేసాడంట. వచ్చేసి మానవ జన్మెత్తి ఆ లక్ష్మీదేవి కోసం, ఆ లక్ష్మిని పెళ్లి చేసుకోవడం కోసం శ్రీనివాసుడి కళ్యాణం చేయించుకొని ఆయన నిత్య కళ్యాణ పురుషుడిగా తయారయ్యాడంట. సరే, ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు ఎండాకాలం నిత్యం వారికి హడావుడిగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఎండాకాలం సెలవులు, రాజకీయ నాయకులు, అంతేకాకుండా రకరకాలుగా ఇదంతా జరగడం వల్ల ఇప్పుడు కనీసం శ్రీవారి దర్శనానికి 20 గంటలు పడుతుందంట. కాలినడకన వచ్చిన వాళ్ళకే 20 గంటలు పడుతుంది. మరి మామూలుగా వెళ్ళిన వాళ్ళకి ఇంకెన్ని గంటలు పడుతుందో తెలియదు. ఏంటంటే స్వామి కలియుగ దైవం అని చెప్పి స్వామి కలియుగాలో అత్యంత అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు స్వామి. కాబట్టే మొన్న చెప్పాం ఒక వీడియో, మీకు గుర్తుందో లేదో, తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి మేము ఇక్కడ ఇది కట్టేస్తాం, తెలంగాణ గుళ్ళు కట్టేస్తాం, గోపురాలు కట్టేస్తాం, తెలంగాణ బిల్డింగులు కట్టేస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి, అది ఏమని నేను సీఎంతో మాట్లాడతా అని చెప్పి అంటే ఒక ప్రేక్షకుడు చాలా సీరియస్ అయ్యాడు. ఇలాంటివి ఎన్టీ రామారావు సైతం అసలు స్వామిని దర్శనం చేసుకోవడానికి లేని వాళ్ళు లేరు. జ్ఞాని జైల్ సింగ్ మా ఒక్కలేంటి ఇద్దరేంటి అందరూ ఆయన దయ కలిగితే ఎంతో ఇదవుతుందని చెప్పి దేశ విదేశాల నుండి ఎప్పుడు రద్దీ. ఆయన హుండీలో కొన్ని వేల కోట్లు ఉన్నాయి. మొన్నే దరిదాపు 1,00,000 కోట్లు దరిదాపుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆయనకి ఎంత ఆదాయం ఉందో తెలియదు. ఈ దొంగలు కొంతమంది ఎంత దోచుకున్నారో తెలియదు. ఇంత జరుగుతున్నా సరే ఆయన మీద ఈ భక్తులకి అంత ప్రేమ, అంత అభిమానం, కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారం చేసే మహాదేవుడు, కలియుగ దేవుడు ఆ శ్రీనివాసుడు శ్రీమన్నారాయణుడికి శతకోటి నమస్కారాలు పెట్టి అన్నమయ్యని ఈ రోజున స్మరించుకుంటే మనకి అన్నమాచార్యుల గురించి మనకి ఏదన్నా ఆ స్వామి రికమెండ్ చేస్తాడేమో. అన్నమాచార్యులు ఏం జరుగుతుందో ఇవాళ అయితే అన్నమాచార్యుడు ఒక జయంతి కాబట్టి మీ అందరూ కూడా మీ విలువైన అభిప్రాయాలను మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.